ఒక్కసారి విజయవాడ రమ్మనమని అన్నయ్య వ్రాసిన కార్డు చూడగానే ఆలోచనలో పడ్డాను. అంటే లీల దగ్గరికి వెళ్ళాడనమాట. నన్నెందుకు రమ్మన్నట్టో? సర్లే, రేపు ఎలాగో ఆదివారం, పొద్దున్నే బయల్దేరితే హాస్టల్లో ఉన్న మా అబ్బాయిని చూసినట్టు ఉంటుంది, అన్నయ్యని కలిసినట్లు ఉంటుందనుకుని సూపర్ డీలక్స్ బస్లో రాత్రే రిజర్వ్ చేయించుకుని ఉదయాన్నే బయల్దేరాను. బస్సు భారంగా బయల్దేరింది. నా ఆలోచనలు అన్నయ్య చుట్టూ పరిభ్రమించసాగాయి. పెద్దన్నయ్య ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసేశాడు. ఇంకా 5 ఏళ్లు సర్వీసు ఉంది. మగపిల్లలు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. చిన్న కూతురు లీలంటే అన్నయ్యకి ఎంతో ముద్దు. అడపదడప దాన్ని చూడ్డానికి విజయవాడ ఏదో పనిపెట్టుకుని వెళుతూనే ఉంటాడు. కాని నన్ను పిలవడంలో పరమార్థమేంటి చెప్పమా అనుకుంటూ గతంలోకి తొంగిచూశాను. నాది మీనాది ప్రేమ వివాహం. 20 సంవత్సరాల క్రితం యూనివర్సిటీలో చదివే రోజుల్లో ప్రేమించుకుని పెద్దల్ని ముందు ఎదిరించి చేసుకున్న పెళ్లి. మీనావాళ్లు తల్లిదండ్రులు బాగా చదువుకున్నవారు, పెద్ద ఉద్యోగస్తులవడంతో వాళ్లని కన్విన్స్ చేయడం అంత కష్టం కాలేదు. మావాళ్లు పల్లెటూరి సంస్కారాల్ని జీర్ణించుకున్నవాళ్లవడంతో, పెద్ద కుటుంబంలో నేనే ఆఖరివాణ్ణి కావడంతో మీనావాళ్లు మాకంటే అన్నిటా ఒక అడుగు హెచ్చు స్థాయిలో ఉన్నా సరే, మా తల్లిదండ్రులు అన్నల్నుంచి అంగీకారం దొరకడం గగనమైపోయింది. ఫలితం వేరే కాపురం పెట్టాం. ఎప్పుడు ఇంటినుంచి పిలుపు వస్తుందా, ఎగిరి రెక్కలు కట్టుకుని ఎప్పుడు వాలదామా అన్నట్లు రోజులు లెక్కపెట్టుకుంటూ ఉండేవాణ్ణి. మా అమ్మానాన్న పాతకాలపు వాళ్లే అయినా కడుపు తీపిని కాదనుకోలేక మా పల్లెటూర్నుంచి ఏ చుట్టం పట్నమొస్తున్నా నాకు కబుర్లు పంపుతూ ఉండేవారు చాటుగా. మా 2 అన్నయ్యలు ఆ పల్లెటూరికి దగ్గర్లోని పెద్ద ఊళ్ళో బాగా స్థిరపడ్డారు. గవర్నమెంటు ఉద్యోగులు గనుక దేనికీ లోటులేదు. మా చిన్నవదినికి తన చెల్లెల్ని చేసుకోలేదని నామీదు కొంచెం కోపం. పెద్దవదిన ఎప్పుడూ ఏదీ మాట్లాడదు. అంటే నెమ్మదస్తురాలని కాదు, ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోదు. మా పెద్దన్నయ్య ఇష్టపడి ఏరికోరి చేసుకున్నాడు. ఆమె పెద్దగా చదువుకోలేదు కాని మా అమ్మ తన అన్నగారి కూతురని చాలా అపేక్ష చూపిస్తుంది వదినంటే. మా చిన్నన్నయ్య చాలా రిజర్వ్డ్, గుట్టెక్కువ. తను ఏదో 4 డబ్బులు సంపాదించేసుకుని వెరకేసుకోవాలనే తాపత్రయమేగాని అమ్మనాన్నలు అన్నదమ్ములు అంత సెంటిమెంట్స్ లేనేలేవు. ఇకపోతే పెద్దన్నయ్య 4 ఆడపిల్లల మధ్య అపురూపంగా పుట్టిన వంశోద్ధారకుడు అవడంతో చాలా ముద్దుగా గడిచింది అతని బాల్యం. నాన్న పెద్దగా చదువుకోలేదు. పొలాల అజమాయిషీ, మున్సబ్గిరి ఇవే ఆయన ప్రపంచం. తన కొడుకుల్నైనా బాగా చదివించాలని పట్నంలో ఉంచి వారి చదువులు చాలా బాధ్యతగా నిర్వర్తించారు. దాని ఫలితమే పెద్దన్నయ్య ఎంఎస్సీ, పీహెచ్డీ చేసి గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్ పోస్టింగ్ అందుకున్నాడు. చిన్నన్నయ్య బ్యాంక్ ఆఫీసరు. నేను ఎంఎస్సీ అవుతూనే పెళ్లి చేసుకుని ఉద్యోగ ప్రయత్నంలో పడ్డాను. నాన్న ఎప్పుడూ అంటూ ఉండేవారు, మీకిచ్చే ఆస్తులు చదువులే కాని ఇంకేమీ కాదురా. మేము మా కాలంలో సాధించలేనిది మీరు సాధించారు, అదే మాకు సంతోషం అని పొంగిపోయేవారు. మా ఇంట్లో ఆడపిల్లలు 5-6 గద్దులు దాటి ఎవరూ చదువుకోలేదు. మంచి సంబంధాలు రావడంతో పెళ్లిళ్లు చేసేశారు. వదినలు పెద్దగా చదువుకోలేదు. మీనాయే మొట్టమొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ మా ఇంట్లో, అదీ ఫస్ట్ ర్యాంక్తో. ఎందుకో కాని పెద్దనేకి మొదట్నుంచి చదువుకున్న అమ్మాయిలంటే సదభిప్రాయం లేదు. చదువుకునే రోజుల్లో అతను చూసిన కొంతమంది క్లాస్మేట్స్ కారణంగా బాగా చదువుకున్న వేరే కులం పిల్ల తన తమ్ముణ్ణి ప్రేమ వివాహం చేసుకోవడం ఆయనకి సుతరామూ నచ్చలేదు. మా అన్నయ్యకి నాకు వయసులో 16 సంవత్సరాలు తేడా, మధ్యలో అక్కలు, చివరిన చిన్నన్నయ్య నేను. నా చదువు బాల్యం చాలా కాలం పెద్దన్నయ్య నీడలోనే గడిచిందని చెప్పవచ్చు. ఇంటర్లో నాకాయన గురువు కూడా. నాన్నగారు తన బాధ్యతల వల్ల పల్లెదాటి రాలేక అన్నయ్య దగ్గర నన్నూ చిన్నన్నయ్యని ఉంచి చదివించడంతో మా ఇద్దరికీ అన్నయ్యంటే చాలా ఇష్టం. నాకు సహనం ఎక్కువనే చెప్పాలి చిన్నన్నయ్యతో పోలిస్తే. పెద్దన్నయ్య మనసు మంచిదే, కాని అందర్నీ విమర్శిస్తాడు. నాకు ఆయన ధోరణి అలవాటైపోయింది. ఆయనంటే నాకు గౌరవభావమే. అందుకే ఆయన ఆదర్శంగా నేను ఎంఎస్సీ చేశాను. అన్నిటా ఆయన సలహా తీసుకునే నేను పెళ్లి విషయంలో మాత్రం ఆయన్ని సంప్రదించలేదు. 1-2 సార్లు చూచాయిగా మీనా విషయం చెప్పినా ఆయన అర్థం చేసుకోలేదు సరికదా, తెగ విమర్శించాడు. పట్నం వాళ్ళని నమ్మకూడదని, చదువుకున్న ఆడదాన్ని అసలు నమ్మకూడదని తనకి తెలిసిన పరిజ్ఞానంతో ఏవో అవాకులు చవాకులు మాట్లాడాడు. కాని నా నిర్ణయమే ఫైనల్. ఏ విషయమైనా నేను క్లుప్తంగానే మాట్లాడతాను. అవసరం అనుకుంటేనే ముఖ్యులైన వారికే చెప్తాను. నేను చేసేది కరెక్ట్ అనే నా అంతరాత్మ తీర్పునే నేను గౌరవిస్తాను. అందరికీ మా పెళ్లి విషయం సూచనప్రాయంగా చెప్పాను. ఏదో చిన్నతనం కొద్దీ మాట్లాడుతున్నాడు, చేసుకున్నప్పటి మాట అని బావలు అన్నయ్యలు కొట్టిపారేశాడు. ఎవరేమనుకున్నా నేను ప్రేమించిన మీనాతో నా స్నేహితుల సమక్షంలో రిజిస్ట్రార్ ఆఫీస్లో మా పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయింది. కొందరు మనసులో, మరికొందరు పైకే తిట్టుకున్నారట తర్వాత.
మమ్మల్ని పట్టించుకోవడమే మానేశారు. చిన్నన్నయ్య మాత్రం వాడు బాగుంటే వాడి దగ్గరికి వెళతాం, వాడా పిల్లవల్ల మోసపోతే వాడే మా దగ్గరికి వస్తాడు అని ఊరుకున్నట్ట. ఇవన్నీ మా అమ్మనాన్నల ద్వారా తర్వాత తెలిసాయి. మీనా సంస్కారం నాకు చాలా నచ్చింది. మా కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, అలవాట్లు అన్నీ తనకి పూర్తిగా కొత్త. నాకు ఉద్యోగం లేదు. కేవలం నన్నుగా ఇష్టపడి వాళ్ళని ఎదిరించి నా ఆస్తిపాస్తుల ఊసు ఎత్తకుండా పెళ్లికి సిద్ధపడిన మీనా అంటే నాకు ఎంతో ఇష్టం. కొత్త కాపురం మొదలుపెట్టాం. ఇద్దరం ఏవో ప్రైవేటుద్యోగాలు వెతుక్కున్నాం. చేదోడు వాదోడుగా ఒకరికొకరు వేన్నీళ్లకి చన్నీళ్లుగా బతుకుబండి లాగడం మొదలుపెట్టాం. ప్రేమావేశంలో ఉన్నవాళ్లకి ఏదీ కష్టం ఇబ్బంది అనిపించదేమో, మా విషయంలో అది నిజమైంది. తను ముందు వస్తే నాకోసం అన్ని సిద్ధం చేసేది. ఒకవేళ నేను ముందుగా ఇంటికి వస్తే తనకి హెల్ప్ చేసేవాణ్ణి. అరమరికల్లేకుండా మనసున మనసయ్యి అన్నట్లు ఉండేవాళ్లం. ఇలా కొన్నాళ్లు గడిచిపోయాయి. అమ్మా నాన్న, అక్కలు అందరూ వాళ్ల పంతాల్ని సడలించుకుని మాతో కలుస్తున్నారు. మమ్మల్ని పండగలకి, ఫంక్షన్లకి పిలుస్తున్నారు. వదినలు కూడా మీనాతో కలివిడిగానే ఉంటున్నారు. మీనా కూడా వాళ్లతో బాగా కలిసిపోయింది. తను విద్యాధికురాలేనే అనే కాంప్లెక్స్ మచ్చుకి కూడా కనిపించదు. నాకంటే తనే బాగా మాట్లాడుతుంది మా వాళ్లతో. వాళ్ళని ఇంటికి పిలిచి మర్యాదలు చేయడం, ఆడపడుచులకి చీరలని కానుకలని ఇవ్వడం, ఆత్మీయంగా పలకరించడంతో వాళ్ళకి మీనా పట్ల దురభిప్రాయమంతా మటుమాయమైపోవడానికి ఎంతో కాలం పట్టలేదు. అమ్మానన్నా కూడా పై ఇద్దరు కోడళ్ల కంటే చిన్న కోడల్ని ఎక్కువ అభిమానించేవారు. ఎందుకంటే మీనా తన సత్ప్రవర్తనతో వాళ్లకి తన పట్ల ప్రేమ, ఆదరం కలిగేలా చేసుకుంది. అందరూ కూడా నన్ను శ్రీరామ్ ఏం చేసినా తెలివిగా ఆలోచించే చేస్తాడు, మీనాని చేసుకుని చాలా మంచి పని చేశాడు, తెలివైన అమ్మాయే కాకుండా ఉద్యోగం కూడా చేస్తోంది, పైపెచ్చి ఏమాత్రం గర్వం కూడా లేదు, అందరితో కలుపుగొలుగా ఉంటుందని పొగుడుతుంటే కించిత్ గర్వంగా కూడా అనిపించేది. మా చిన్నన్నయ్య తనేదో తన పనేదో అనే ధోరణే కాని ఎవరి విషయాలు పట్టించుకోడు. సమస్యల్ల పెద్దన్నయ్య తన్నే. అందర్నీ ఒప్పించగలిగినావు, కాని పెద్దన్నయ్యకు మాత్రం ఏ కోసైనా మీనా అంటే ఇష్టం లేదు. వదిన మాత్రం ప్రేమగానే ఉంటుంది మాటో. ఊళ్ళోకి వస్తే వదిన తన పిల్లలతో మా ఇంటికి వస్తుంది మమ్మల్ని చూడ్డానికి. మీనా ఎంత మంచిదో అంత పట్టుదల ఉన్న మనిషి కూడా. ఏంటండి, మనం ఏం నేరం చేశామని ఆయనంత కక్షగట్టరు? మీ అమ్మ నాన్నలే మనల్ని ఆదరించరు, ఆయనేంటి అని కోపంగా మాట్లాడేది. మేమిలా పెళ్లి చేసుకున్నందుకు రాధకీ లీలకి ఎలా పెళ్ళవుతుంది అని అక్కల దగ్గర వాపోయాట. మీనాకింకా కోపం వచ్చింది. అలాని మా అమ్మ నాన్న అనుకోవాలి, మా చిన్న కూతురికి ఎలా పెళ్ళవుతుందని? మీ అన్నయ్య తన కూతుర్ల పెళ్లి గురించి మాట్లాడడమే ఏమిటి మీనింగ్లెస్గా అంది ఆవేశంగా. ఇదే కాకుండా ఆయన పరిచయస్తుల దగ్గర, చుట్టాల దగ్గర ఉద్యోగస్తులైన ఆడవాళ్ల గురించి చాలా హీనంగా మాట్లాడతం తెలిసి మీనా చాలా బాధపడేది ఆయన ప్రవర్తనకి. కాలం ఎవ్వరికోసం ఆగదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మీనా యూనివర్సిటీలో లెక్చరర్గానూ, నేను సెంట్రల్ గవర్నమెంట్లో ఆఫీసర్గానూ స్థిరపడ్డాం. సొంత ఇల్లు, కారు అమర్చుకున్నాం. బంధువులతో సయోధ్య. అంతా బాగానే ఉంది. సమాజంలో స్టేటస్ అనేది అత్యద్భుతమైన వరం. అది ఉంటే శత్రువులు, మనల్ని ద్వేషించిన వాళ్లు కూడా మనల్ని ప్రేమించడం మొదలు పెడతారని అనుభవంలో తేలిన సత్యం. తిట్టి, శాపనార్థాలు పెట్టి, సవాళ్లు విసిరిన చుట్టాలు కూడా ఎంతో ఆప్యాయత కురిపించేస్తున్నారు. అంతా డబ్బుమాయ. మా అన్నయ్య కోపం డైల్యూట్ అయింది కాని పరోక్షంగా ఉద్యోగినిల్ని తిట్టడం మానలేదింక. అది ఆయన తప్పు కాదేమో అనిపిస్తుంది. ఆయన చూసిన ఆడప్రపంచం అలాంటిది. ఆయన చదువుకునే రోజుల్లో ఆడ లెక్చరర్ ఇంకో మగ లెక్చరర్తో అనైతిక సంబంధం పెట్టుకోవడం, ఉద్యోగం చేసే రోజుల్లో వివాహితైన ఉద్యోగిని మరో పెళ్లైన సహోద్యోగితో విశృంఖలంగా తిరగడం, చివరికి భర్తని పిల్లల్ని వలిలేసి ఆ కొలీగ్తో లేచిపోవడం, ఇంకా ఇలాంటి 1-2 సంఘటనలు ఆయన మనసులో బాగా నాటుకుపోయి చదువుకున్న ఆడది బరి తెగించిన ఆడది అని తీర్మానం చేసుకున్నారు. ఆయన కొలీగ్ భర్త క్యాంపులున్న ఉద్యోగిని. రాత్రనక పగలనక ఊళ్లు తిరుగుతూ ఉంటుంది. ఆవిడ భర్త మాటేమో కాని మా అన్నయ్యకి మాత్రం ఆవిడమీద చాలా అనుమానం. ఎవరితోనో వెళ్ళిపోతుందని ఉద్యోగం చేసే ఆడవాళ్లమీద ఆయన దురభిప్రాయం ఊడలు పాతుకుని పోయింది. దానికి తగ్గట్టు మా ఇంట్లో ఎవరూ చదువుకోలేదు, ఉద్యోగాలు అసలే చేయడం లేదు. తన కూతుళ్ళని కూడా డిగ్రీ వరకు కష్టం మీద అనాసక్తంగానే చదివించి పెద్ద ఆఫీసర్లతో పెళ్లి చేసేశాడు, లక్షల కట్నమిచ్చి. కూతుళ్ళు కాపరానికి వెళ్ళిపోయారు. అయినా తన మనస్తత్వంలో మార్పు రాలేదు. అందరి దగ్గర ఎడ్యుకేటెడ్ వైఫ్ డబుల్ ఎడ్జెడ్ నైఫ్ అంటూ నా భార్యతో సహా ఉద్యోగినులందర్నీ తీవ్రంగా విమర్శించడం ఇంకా మానలేదు. అందుకే మీనాకి అన్నయ్యంటే ఇష్టముండదు. కాని ఒక్కసారి రమ్మంటూ ఉత్తరం వ్రాస్తే వెళ్లకుండా ఎలా ఉండగలను? విజయవాడా విజయవాడా అని కండక్టర్ అరుపులతో
నా ఆలోచనలకి బ్రేక్ పడింది. బ్యాగ్ తీసుకుని మావాడి ఇంజనీరింగ్ హాస్టల్ వైపు దారి తీశాను. మీనా ఇచ్చిన స్వీట్సు పచ్చళ్ళు వాడి చేతిలో పెట్టి కుశల ప్రశ్నలు వేసి బాగా చదువుకోమని వచ్చే నెల సెలవులివ్వగానే ఇంటికి రమ్మని చెప్పి లీలవాళ్ళింటికి వెళ్లాను. అన్నయ్య గుమ్మంలోనే అటో ఇటో తిరుగుతూ కనిపించాడు. ఎప్పుడూ లేంది అన్నయ్య ఈసారి చాలా కొత్తగా కనిపించాడు నా కళ్ళకి. కళ్లకిండ నల్లని వలయాలు తను ఎంతో బాధపడుతున్నట్లు చెప్పకనే చెప్తున్నాయి. అన్నయ్యా, ఏంటి విశేషాలు? లీల ఎలా ఉంది? పిల్లలు బావున్నారా? ఏంటి రమ్మన్ రాశావు అని అడిగిన వెంటనే బస్టయ్యాడు. శ్రీరామ్, లీలని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందిరా. మంచి సంబంధమని లక్షల కట్నమిచ్చి పెళ్లి చేశాను. తర్వాత తెలిసింది రవివాళ్ల నాన్న చాలా అప్పుల్లో ఉన్నాడని. లీలకి కంప్యూటర్ నేర్పించి మరీ ఉద్యోగంలో పెట్టారట. రోజూ 9 గంటలకి వెళ్ళి రాత్రి 7 గంటలకి ఇల్లు చేరుతోందిరా నా బిడ్డ. ఇందుకేనా? ఇది చూడ్డానికేనా నేను బతికి ఉన్నది? నీకు తెలుసు కదురా, ఆడది ఉద్యోగం చేయడం నాకు సుతరామూ ఇష్టం లేదని. అలాంటిది నా పిల్లకి ఈనాడు ఉద్యోగం చేయాల్సిన అగత్యమేర్పడింది అని ఇంకా ఏదో అనబోతుండగా లీల కాఫీ తెచ్చి నా చేతిలో ఉంచి పలకరింపుగా నవ్వింది. ఏమ్మా లీలా, నాన్న చెప్పింది నిజమేనా? ఉద్యోగానికి వెళుతున్నావా అని అడిగాను కుతూహలంగా. నిజమే బాబాయ్, మా ఆయన నాకు కంప్యూటర్ నేర్పించి ఉద్యోగం వేయించారు. పిల్లల స్కూలుకి, మేము ఆఫీసులకి వెళ్ళిపోతున్నాము. సాయంత్రం కొంచెం లేటవుతోంది. కాని మా ఆయన ముందు వచ్చి పిల్లలకి అటెండ్ అవుతారు. నేనొచ్చాక రాత్రి వంట చూసుకుంటాను. అయినా బాబాయ్, ఈ రోజుల్లో ఉద్యోగం చేయని ఆడవాళ్లెవరు చెప్పు? పిన్ని చేయటల్లా ఇద్దరం ఉద్యోగం చేయడం వల్లనే ఏ ఇబ్బంది లేకుండా అప్పులు తీర్చేసి మాకు కావలసినవన్నీ అమర్చుకోగలుగుతున్నాము. అయినా లీల ఇంకా చెప్పబోతుంటే, విన్నావురా, ఇది దీని వరస. అందుకే అతగాడు మరీ చెట్టెక్కిపోయాడు. ఉద్యోగం చేయడం నా వల్ల కాదు, మా ఇంటావంటా లేదు అని తెగేసి చెప్పేయక తగుదనమ్మా అని ఉద్యోగానికి బయల్దేరింది. కట్టుకున్నవాడే పోషించాలి భార్య పిల్లల్ని. నీకు తెలీదమ్మా బయట ప్రపంచం. నువ్వు అమాయకురాలివి. బయట మగవాళ్ల పోకడలెలా ఉంటాయో అనుభవం మీన చెప్తున్నాను అని అన్నయ్య మొదలుపెట్టేలోపు నేను అందుకుని, అన్నయ్యా, నన్ను కొంచెం మాట్లాడనిస్తావా అని కొంచెం ఆగి ఊపిరి తీసుకుని, నువ్వు చూసిన పరిమిత ప్రపంచంలో నీ అనుభవాల దృష్ట్యా ఉద్యోగస్తురాలైన ఆడది సచ్చరిత్రరాలు కాదు. కేవలం చెడిపోవడానికే ఉద్యోగం ముసుగులో బయటికి వెళుతోంది. ఎందుకు నీకలాంటి భావనేర్పడిందో నాకు తెలీదు. 4 ఆడపిల్లల మధ్య పుట్టి 2 ఆడపిల్లలకి తండ్రివయ్యి ఉండి ఆడపిల్లల పట్ల నీ ధోరణి నిజంగా చాలా సంస్కారహీనంగా ఉందన్నయ్యా. ఇలా నీకు చెప్పాల్సి వచ్చినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఆడది చెడిపోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. దానికోసం కష్టపడి చదువుకుని ఉద్యోగమే చెయ్యక్కర్లేదు. ఉద్యోగం చేసే ఆడవాళ్లకి చెడిపోయే అవకాశం ఎంత ఉందో, ఉద్యోగం చెయ్యని ఆడవాళ్లకి అంతే స్థాయిలో చెడిపోయే అవకాశాలున్నాయని నేనంటాను. మగవాడు ఉద్యోగం చేస్తే కుటుంబం కోసమును, అదే ఆడపిల్ల ఉద్యోగం చేస్తే బజారుతనమునా? ఎన్నో కారణాల వల్ల ఆడపిల్ల ఉద్యోగం చేస్తోంది. మీ రోజులు వేరు. కాని ఈ తరంలో ఆర్థిక భద్రత కోసం, కుటుంబాన్ని పైకి తేవడం కోసం, తండ్రి బాధ్యతల్ని పంచుకుని ఆయన బరువు తగ్గించడం కోసం, కొన్నిసార్లు ఆర్థికంగా భర్తకి చేదోడు వాదోడుగా ఉండడం కోసం, నేటి కాలంలో మధ్యతరగతి కుటుంబాల్లో ఒక్కరి సంపాదనతో ఇల్లు గడవడం కష్టం కాబట్టి భర్తతో బాధ్యతల్ని పాలు పంచుకోవడం కోసం, అవివాహిత విధవ అయితే తన భవిష్యత్తు కోసం, ఇలా ఎన్నో కారణాల వల్ల ఆడపిల్ల ఎన్నో రకాల ఒట్టళ్లను ఎదుర్కొంటూ కష్టమైనా తన వాళ్ల శ్రేయస్సు కోరి ఉద్యోగం చేస్తోంది. ఉద్యోగానికి వెళుతున్నా తన కుటుంబ బాధ్యతల్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయడం లేదన్నయ్యా. ఆమె తల్లి, కోడలు, భార్య అన్ని పాత్రల్ని సమర్థవంతంగా పోషిస్తోందన్నయ్యా. నీకు గుర్తుందా, మా పెళ్లైనప్పట్నుంచి కేవలం ఉద్యోగం చేస్తోందన్న విషయం మీద మీనాని ఎన్నిసార్లు తూలనాడావో. కాని తను ఎవ్వరిని నిర్లక్ష్యం చెయ్యలేదే. భార్యగా నా అవసరాలు తీరుస్తూ, కోడలిగా ఇంటికి వచ్చిన అత్తమామల్ని, ఆడపడుచుల్ని ఎంతో గౌరవంగా చూసుకుంటూ, తల్లిగా నా పిల్లల్ని ఏ లోటు లేకుండా సక్రమైన నడత, సంస్కారాలతో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది మాతృదేవోభవ అన్న మాటని చరితార్థం చేసింది. మన మనసులో కుసంస్కారము, అనుమానాలు పేరుకుపోయుంటి మనకి అందరూ చెడ్డవాళ్లలాగే కనిపిస్తారన్నయ్యా అని ఒక్క నిమిషం ఆగాను. నిజం నాన్నా, బాబాయ్ చెప్పింది 100% నిజం. నీ అభిప్రాయాల్ని ఇప్పటికైనా మార్చుకో నాన్నా. ఉద్యోగం చేసే ఆడపిల్ల నువ్వనుకున్నట్లు చెడిపోయినదే అయితే నీ కూతురు కూడా ఆ కోవలోకే వస్తుందనుకో అంది ఆవేశంగా. అమ్మా లీలా అని బాధగా అరిచాడు అన్నయ్య. అవును నాన్నా, ఇప్పటికైనా నీ కళ్ళు తెరుచుకోకపోతే ఎలా?
నీ కారణంగా పిన్ని ఎంత బాధపడిందో మాకు తెలుసు నాన్నా. కేవలం ఉద్యోగం చేయడమే ఆమె తప్పు అయినట్లు ఎన్నిసార్లు వికృతంగా విమర్శించావో గుర్తుందా నాన్నా? పిన్ని ఉద్యోగం చేయడం బట్టే ఎంతో ఖర్చు పెట్టి రోహిత్ని వాడు కోరిన బ్రాంచ్లో జాయిన్ చేయించగలిగారు. గీతను కూడా పెద్ద చదువు చదివించగలుగుతున్నారు. తల్లి విద్యావంతురాలు, ఉద్యోగిని అయితేనే కదా పిల్లలకి ఒక పద్ధతి, క్రమశిక్షణ అలవాడేది. అమ్మ చదువుకోలేదు కాబట్టి నువ్వన్నవాటికల్లా తందానా పాడుతూ మమ్మల్ని కూడా పెద్ద చదువులకు ఎంకరేజ్ చేయలేకపోయింది. నువ్వు చెప్పినట్లే విని అక్క ఇంటర్తోనూ, నేను కొంచెం ఎదిరించగలిగి డిగ్రీతోనూ ఆపేసి 3 ముళ్ళు వేయించుకున్నాము. వివేకానందుడు చెప్పినట్లు ఒక పురుషుడు విద్యావంతుడైతే ఆ చదువు అతనికి మాత్రమే పరిమితం. అదే స్త్రీ విద్యావంతురాలైతే సమస్త కుటుంబానికి దారి చూపించగలదు. నాన్నమ్మ, అత్తలు, అమ్మ చదువుకుని ఉద్యోగస్తులు అయి ఉంటే నీకు ఉద్యోగిని పట్ల సదభిప్రాయం, గౌరవమూ ఉండేవేమో. ఉద్యోగినుల పిల్లలు సమాజాన్ని, స్త్రీలని ఎప్పుడూ చులకనగా చూడనే చూడరు. వాళ్లకి తల్లి సాధక బాధకాల్ని, ఇంట్లోనూ బయట తమకోసం తల్లి పడుతున్న కష్టాల్ని గ్రహించే సామర్థ్యం అలవాడి స్త్రీల పట్ల గౌరవభావం పెరుగుతుంది. నువ్వు చూసిన ఏ కొద్దిమంది లూజ్ కాంటాక్ట్ ఉద్యోగినులను ప్రాతిపాదికగా చేసుకుని అందరూ ఆడవాళ్లని అదే రకంగా భావించడం చాలా తప్పు నాన్నా. మగవాళ్లల్లో కూడా మంచి నడత, సంస్కారమున్నవాళ్లుంటారు. నీచంగా ఆలోచించే కుసంస్కారులుంటారు. అందుకని మగవాళ్లందర్నీ మంచివాళ్లనో చెడ్డవాళ్లనో ముద్ర వెయ్యలేం కదా. అలాగే ఏ కొద్దిమంది బట్టో అలాంటి అభిప్రాయానికి రావడం చాలా ఘోరం. నేను మాత్రం చాలా అదృష్టవంతురాల్ని బాబాయ్. మా ఆయన బంగారం. నాకు అన్ని పనుల్లో సహాయం చేయడమే కాకుండా నా గురించి లేసమైన నెగటివ్ ఆలోచనని దరిచేరనివ్వరు. నన్ను ఎదేనికి టెన్షన్ పడనివ్వరు. ఇదివరకిటి రోజుల్లో ఉద్యోగమనేది పురుష లక్షణం, కానీ నేడు ఉద్యోగం మనిషి లక్షణం అంటూ లీల ముగించింది నవ్వుతూ.